ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నారు. అమెరికా నుంచి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. రేపు సిట్ అధికారుల ఎదుట ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నారు. ట్రావెల్ పర్మిట్ కు సంబంధించిన పత్రాలు ప్రభాకర్ రావుకు అందిన 3 రోజుల్లోగా విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో ట్రావెల్ కు సంబంధించినటువంటి పత్రాలు 2 రోజుల క్రితం ప్రభాకర్ రావు అందుకున్నారు. ఆ వెంటనే అమెరికాలో విమానం ఎక్కారు. రేపు విచారణకు హాజరు కాబోతున్నట్టుగా ఇప్పటికే అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ప్రభాకర్ రావు రేపు విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా మార్పులున్నాయా? రేపు ఎన్ని గంటలకు ఆయన విచారణ ఉండే అవకాశం ఉంది? నల్లి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కాసేపట్లో హైదరాబాద్కు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ నెల 4వ తేదీనే తను రావాల్సి ఉంది, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇప్పటికే తనపైన ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వీసా కూడా మంజూరైపోయింది. ప్రస్తుతం తను అమెరికా నుంచి కూడా బయలుదేరాడు. ఈరోజు హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కాసేపట్లో చేరుకోబోతున్నాడు. రేపు సిట్ ముందు తను హాజరు కావాల్సి ఉంది. 4th నాడే అటెండ్ అవుతాడు. తను ఆల్రెడీ హైదరాబాద్ వచ్చాడు అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి, కానీ అప్పటికి తనకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వీసా కూడా మంజూరు కాలేదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వీసా అందుకున్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే బయలుదేరారు. ఈరోజు షార్ప్గా 8 o'clock వరకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆ తర్వాత రేపు ఉదయం 10 గంటల సమయంలో సిట్ ఎదుట తను హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు తన కోసం తన చుట్టే తిరిగింది ఈ కేసు అంతా కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు మనం చూసాం. ఇప్పటికే పోలీస్ అధికారులు, కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి దాఖలాలు మనం చూసాం. వాళ్ళందరూ ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ కూడా ఇతని పేరే, ప్రభాకర్ రావు పేరే కీలకంగా చెప్పడంతో తనే A1గా ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము నడుచుకున్నామని చెప్పి కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యి విచారణను ఎదుర్కొన్నటువంటి అధికారులు కూడా చెప్పారు. అటు రాధాకిషన్ రావు కానీ, లేకపోతే భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, ప్రణీత్ రావు కానీ, వీళ్ళందరూ సంతోష్ రావుతో సహా ఇటీవల అరెస్ట్ అయినటువంటి, ఇటీవల విచారణను ఎదుర్కొన్నటువంటి సంతోష్ రావు దగ్గర నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము నడుచుకున్నామని చెప్పడంతో ఇతను చాలా కీలకంగా మారాడు. ఎటకేలకు ప్రభాకర్ రావును విచారిస్తే అసలు దోషులు ఎవరున్నారు, లేకపోతే తనకు ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాలకు కింది స్థాయి సిబ్బంది పనిచేసినప్పుడు ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది మంత్రుల పేర్లు కూడా ఇప్పటికే అందులో చేర్చారు. కాబట్టి ఆ మంత్రులు ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. అంటే ప్రభాకర్ రావును విచారిస్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇతనే A1గా కూడా ఉన్నాడు. ప్రభాకర్ రావు ఏర్పాటు చేసినటువంటి ఒక స్పెషల్ టీంలోనే వీళ్ళందరూ ఇప్పటివరకే విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి సో ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ప్రభాకర్ రావు కింది స్థాయి సిబ్బందికి తన దగ్గర పనిచేసినటువంటి స్పెషల్ టీంలో ఉన్న ఆఫీసర్కి ఎందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, లేకపోతే ఇప్పటికే ఆల్రెడీ విచారణను ఎదుర్కొన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు సిట్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. వాళ్ళందరూ చెప్పినటువంటి పేరు కూడా ప్రభాకర్ రావే. కాబట్టి సో ప్రభాకర్ రావుకి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి, లేకపోతే ప్రభాకర్ రావు సొంతంగా ఏమైనా ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయమంది, ఎంతమంది ఫోన్ ట్యాప్ చేయమని చెప్పింది, లేకపోతే ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి అందాయి అనే దానిపైన కూడా విచారించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభాకర్ రావును విచారించాలి అని ముందు నుంచి సిట్ భావించింది. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు తెలుసుకున్నటువంటి సిట్ కూడా గతంలో నోటీసులు జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసినా కూడా తను రాలేదు. కానీ తను సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యాడు. సుప్రీంకోర్టును అప్రోచ్ అయినటువంటి టైంలో నాకు హెల్త్ బాగోలేదు కాబట్టి హెల్త్ పర్పస్ కోసమే, లేకపోతే వైద్యం పర్పస్ కోసమే అమెరికా వెళ్ళాను అని సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ప్రభాకర్ రావు పైన ఎలాంటి నాట్ టు అరెస్ట్ ఉన్నప్పటికీ విచారణకు మాత్రం సహకరించాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. సో రేపు తను విచారణకు అటెండ్ అవుతారు, కానీ అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. నల్లి రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.